బుజ్జి, ఈరోజు పున్నమే. ఉపవాసం ఉండరా బిడ్డ? మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి మా అమ్మ ప్రతి నెల నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది. పౌర్ణమికి ఒక రోజు ముందు లేకపోతే ఆ రోజు. బట్ నేను ఎప్పుడు వినేదాన్ని కాదు, అసలు పట్టించుకునేదాన్ని కాదు. పోవే, ఎవరు చేస్తారు, తినకుండా ఎవరు ఉంటారు అని చెప్పేసి చాలాసార్లు అనేదాన్ని. తను అనేది నార్మల్, తెలుసు కదా అమ్మలందరూ ఎలా అంటారు. నీకు ఇప్పుడు అర్థం కాదు బిడ్డ, నేను పోతే చూడు అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పేసి అంటారు కదా. ఎస్, అది ఇక ఎందుకు అర్థమైందంటే స్పిరిచువల్ జర్నీలోకి వచ్చేసాక పౌర్ణమి అంటే ఏంటి, ఎందుకు చేయాలి మనం ఫాస్టింగ్, ఎందుకు చేయాలి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది మాత్రం వచ్చింది. ఫస్ట్ అర్థం కాలేదు, అంతే కదా. అమ్మాయిలు చెప్తే మనం వినాం కదా ఎప్పుడు. బట్ మనకి సైన్స్ ఇదేంటిదంటే ఒక సైన్ అనమాట. అంటే మన ముందుకి మనం ఫ్యూచర్ లో చేయబోయేది మన ముందుకు వస్తుంది. ఎవరో ఒకరు మనకి చెప్తారు, అమ్మ, ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఏదో ఒక త్రూగా మన ముందుకు వస్తుంది. అదే ఫ్యూచర్ లో జరుగుతుంది. అది స్పెషల్లీ మనం ఏదైతే అవాయిడ్ చేస్తాం చూసావా, అదే మన లైఫ్ లో 100% జరుగుతూ ఉంటుంది. అది ఎగ్జాంపుల్కి ఇది కూడా. సో ఇప్పుడు ఓన్లీ పౌర్ణమి కాదు, డైలీ ఉపవాసమే. అంటే ఒక పూట తిని దాన్ని ఏమంటారు, ఒక్క పొద్దు అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఇప్పుడు డైలీ ఒక పొద్దు అనమాట. అప్పుడు కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నాం. అయితే ఇప్పుడు పౌర్ణమి రోజు మనం ఉపవాసం ఎందుకు ఉండాలి, దాని వెనుక రీజన్స్ ఏంటి అంటే, పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు కాబట్టి ఆ రోజు మన మానసిక శక్తి, భావోద్వేగాలు, సోల్ ఎనర్జీ అన్నీ కూడా పెరుగుతాయి. ఆ శక్తిని సరిగ్గా మనం ఛానల్ చేయడానికి, అంటే అర్థం చేసుకోవడానికి ఉపవాసం ద్వారా మన శరీరం లైట్గా ఉండాలి. అంటే ఫుడ్ తింటే హెవీగా ఉంటుంది కదా, సో లైట్గా ఉంటేనే మన బ్రెయిన్ అనేది మన బాడీపై ఫోకస్ చేస్తుంది. సోలు, బాడీ, బ్రెయిన్ అనేది ఆ లైన్లోకి వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫాస్టింగ్ చేయడం వల్ల మైండ్ క్లారిటీ, ఎనర్జీ ఫ్లో, మేనిఫెస్టేషన్ పవర్స్. సో అప్పుడు ఇంకేమవుతుంది, ఎమోషనల్ రిలీజ్ కూడా, కామ్నెస్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్. పౌర్ణమి రోజున మన భావోద్వేగాలు ఏమవుతుంది, ఎమోషన్స్ అనేది ఎక్కువగా అవుతుంది. మీరు చూసే ఉంటారు, చూసారా మీరు, వేవ్స్ అనేది ఎక్కువ అవుతాయి పౌర్ణమికి వచ్చినప్పుడు. వేవ్స్ ఎక్కువ వస్తాయి, ముందుకు వస్తూ ఉంటుంది, ఫాస్ట్ ఎక్కువ, సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. అదే విధంగా మన బాడీలో ఎంత పర్సెంట్ వాటర్ ఉంటుంది, 75%. అంటే సీలో కలిగే అటువంటిదే సేమ్ మన బాడీలో కూడా వాటర్ వేవ్స్ అనేది, అంటే వేవ్స్ త్రూగా సీలో ఎలా ఎమోషన్స్ అంటే వాటర్ వేవ్స్ ఎక్కువ అవుతాయో మన బాడీ లోపల ఎమోషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మన బాడీ కూడా 75% వాటర్ ఉంటుంది. ఓకేనా, దీని వెనుక సైన్ మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే సాడ్నెస్, కోపము, ప్రేమ, కన్నీళ్ళు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే ఎమోషనల్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు అనేది కూల్ అవుతాయి, శాంతికి వస్తాయి. చిన్న చిన్న ఈగో, గిల్ట్, కార్మిక్ ఎమోషన్స్ ఉంటాయి చూసారా, అలాంటివన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, డిటాక్స్ అవుతుంది ఫిజికల్గా. అంటే మన బాడీ డిటాక్స్ అవ్వడం వల్ల మన బాడీ లోపల ఉన్న ఎనర్జీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఉపవాసం అంటే కేవలం అన్నం ఒకటి మానడం మాత్రమే కాదు, మన ప్రాణ శుద్ధి అవుతుంది, సోల్ శుద్ధి అవుతుంది ఆ రోజు అన్నం తక్కువగా తినడం వల్ల. అండ్ కడుపు ఏం చేస్తుంది, రెస్ట్ తీసుకుంటుంది. ప్రతి వారం ఫుల్ తింటాం కదా, బిర్యానీలు, అది ఇది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం మనం కదా. సో దానివల్ల ఏమవుతుంది, స్టమక్ పైన ఓవర్ వెయిట్ పడుతుంది. కాబట్టి కనుక పౌర్ణమి రోజు ఒక పూట జస్ట్ ఫ్రూట్స్ తినుకుంటూ కూడా ఇది చేయొచ్చు. రెస్ట్ తీసుకోవాలి. మన బాడీ లోపల ఉన్నటువంటి విషాలు, అంటే టాక్సిన్ లాంటివి ఉంటాయి కదా, అవసరం లేని అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన ఆరా కూడా శుద్ధం అవుతుంది, ఫ్రెష్ అవుతుంది. ఓకే, అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. పౌర్ణమి రోజు ఏమవుతుంది, మన థాట్స్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కదా. సో అదే విధంగా మన థాట్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మనం మెడిటేషన్ కనుక చేస్తే, మనం సంకల్పం చేస్తే, మన ఇంటెన్షన్ అనేది స్ట్రాంగ్గా సెట్టింగ్ కనుక పెట్టుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆ రోజు ఏం చేయాలి, ఫర్గివ్నెస్ అంటే క్షమించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు స్టార్ట్ చేస్తే అవి ఎక్కువగా పనిచేస్తాయి మంచిగా. అంటే పాజిటివ్ కదా, పౌర్ణమి పూర్తిగా
సోలార్ సిస్టమ్ అంతా మన అంటే ఎర్త్ పైన వెదర్ చేంజ్ అయిపోతది. చూడండి మీరు. అంటే పౌర్ణమి, ఎర్త్, సీ వేవ్స్, టైడ్స్ ఇవన్నీ హ్యూమన్స్ అందరూ అదంతా డిఫరెంట్ డే ఉంటది. ఆ 3 డేస్. కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. దీని వెనక సైన్స్ ఇంకా మీరు సెర్చ్ చేయండి. నేను చేసిందే చెప్పింది కాకుండా ఇంకా సెర్చ్ చేయండి. ఓకేనా? ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతది? బాడీ లైట్ అవ్వడం వల్ల సోల్ అలైన్‌మెంట్ అనేది ఈజీగా అవుతది. చెప్పాను కదా నేను మన బాడీ ఆకలి సైలెంట్‌గా అంటే ఎక్కువ వర్క్ లేకుండా ఉంటే బ్రెయిన్, బాడీ, సోల్ అలైన్ అవుతాయి. ఓకేనా? అంతే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఇక్కడ ఓన్లీ మన అమ్మాయిలే అని చెప్పేసుకో అని అనుకోద్దు. మనలో ప్రతి మనిషిలో ఫెమినైన్ ఎనర్జీ ఉంటది. మస్కులైన్ ఎనర్జీ ఉంటది. అంటే అమ్మతనము, ప్రేమ. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటిది? ప్రేమ. సో, అబ్బాయిలలో కూడా ప్రేమ ఉండాలి కదా! జెంట్స్‌లో కూడా ప్రేమ ఉండాలి కదా! ఆ ప్రేమ ఉంటేనే కదా ఫ్యామిలీలో అందరితో హ్యాపీగా ఉంటారు. మీరు ఇంట్లో పిల్లలకి, వైఫ్‌కి, బయట అమ్మా, నాన్నకి కూడా మీరు ఎక్కువగా ప్రేమనివ్వగలరు. సో, ఫెమినైన్ ఎనర్జీ అనేది కంపల్సరీ. ఎప్పుడు మస్కులైన్ ఎనర్జీలో ఉండొద్దు. మేల్ కానీ, బాయ్స్ కానీ. ఓకేనా? సో, బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇంకేముంటుంది? అందుకే మీ దేవి శక్తిని అంటే ఫెమినైన్ ఎనర్జీని పెంచుకోవడం కోసము ఆ రోజు పౌర్ణమి రోజు అనేది ఉపవాసం చేస్తే అండ్ దేవీమాతని మీకిష్టమైన దేవీమాతని పూజ చేసుకుంటే మీ ఫెమినైన్ ఎనర్జీ మంచిగా స్ట్రాంగ్ అవుతది. ప్రేమతత్వం పెరుగుతది మీలో. ఓకేనా? పౌర్ణమి రోజు ఫాస్టింగ్ చేయడం అనంటే ఏంటిది? మన సోలు, బాడీ కూడా ఎమోషన్స్, కర్మ అన్నీ కూడా క్లెన్స్ అయ్యే స్పెషల్ డే. మంచి డే అన్నమాట. ఓకేనా? కాబట్టి చూడండి. ట్రై చేయండి. ఓకేనా? ఇంకా మీకింకా డీటెయిల్స్ కావాలి అంటే సెర్చ్ చేసుకోండి. గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. ఎక్కడైనా సెర్చ్ చేసుకొని ట్రై చేసి చూడండి. మంచి డే. ఓకేనా? చలో మరి. బై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.